ఓర్పు ఒక ఆయుధం. ఓర్పు ఒక విజయం. ఓర్పు నీ జీవితపు గెలుపు. ఓర్పు అనేక మందికి మార్పు. అయితే దానికి నేర్పు కావాలి. ఎదుటి వారిని గెలిపించాలి అనే ఆశయం ఉండాలి. ఓర్చుకోవటానికి సామర్థ్యం కావాలి. ఓర్చుకోవటానికి నీ అహం కంటే నీ వారి మీద అభిమానం ఉండాలి. ఎదుటి వారి బలహీనతలో నీకు అవకాశం కనిపించకూడదు. వారికి నీ సహాయం కావాలి. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుజేయనని ఎరిగి శ్రమలయందు అతిశయపడుదుమని బైబిల్ సెలవిస్తుంది. శ్రమను స్వాగతించేవారు మాత్రమే ఓర్పు గలవారు. ఓర్పు మన జీవితంలో విజయాలనివ్వగలదు. ఓర్పు మన జీవితంలో అద్భుతాలను సృష్టించగలదు. ఓర్పు మన జీవితంలో